సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది సార్? ఒకవేళ ఆమెకి అక్కడ డిస్క్వాలిఫై అయిపోయి ఇంకా అవకాశం లేదన్నప్పుడు సో ఆమె నెక్స్ట్ ఏ అవకాశం కోసం వెయిట్ చేయొచ్చు? ఎట్లా ఉంటుంది ఆమె కెరియర్? అంటే ఇక ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఈ సమస్య కోర్టులో వచ్చే తీర్పు వరకు వేచి ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా మన చేతిలో లేదు, ఎందుకంటే మన చేతిలో ఉన్నది మనం చేసుకోలేకపోయాం, మన ఆధీనంలో మన వెయిట్ పెట్టుకోలేదు. సో ఇప్పుడు వేరే దేశం వారి దయాదాక్షిణ్యాలపైన మనం ఆధారపడవలసి ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం ఇస్తే అది శిరస వహించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఓకే, మనకు లేదు అవకాశం, మన అవకాశం మనం పోగొట్టుకున్నాం కదా. అది సో నెక్స్ట్ మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ తను ప్లానింగ్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలండి. సో ఏ ఏజ్ వరకు ఉంటుంది సార్ ఈ సీనియర్స్ అన్నది? ఇప్పుడు ఇది సీనియర్ విభాగం యాక్చువల్గా. ఒలింపిక్స్ అన్నది సీనియర్ ఏజ్ వెయిట్ కేటగిరీ వాళ్ళే ఉంటారు. ఏజ్ గ్రూప్ సీనియర్స్ ఉంటుంది. ఇదంతా కూడా 20 years పైబడిన వాళ్ళు. తను 35 years వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత వెటరన్స్లో కూడా వెళ్ళొచ్చు 35+ అయిన తర్వాత. రెజ్లర్స్ ముఖ్యంగా డైట్ ఏం తీసుకోవాలి సార్ ఎక్కువగా? రెస్లర్స్ ఒకటేనండి, బాడీ వెయిట్కి తగ్గట్టు వారు ఎప్పుడు కూడా ఆచితూచి డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బాడీ వెయిట్ రెడ్యూస్ అయ్యి తక్కువ వెయిట్లో వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రైస్ అనేదే తినకూడదు. ఇప్పుడు మనం రైస్ ఎంత ఎక్కువ తింటే అంత శక్తి వస్తుందని మన దగ్గర ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. కానీ అలా కాదది. రైస్ కాకుండా మనం చపాతీలు తింటే కూడా మనకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా డైటీషియన్ని ఫాలో అవుతూ డైట్ తీసుకోవాలి, చాలా అవసరం అది. లేదంటే మనము విచ్చలవిడిగా తిన్నామనుకోండి, మనం ఓవర్ వెయిట్ అయిపోయి మనము బాడీ వెయిట్ ఏ ఏజ్లో ఏ బాడీ వెయిట్ ఉండాలనో అది ఉండము, ఒబీస్ అయిపోయి మనకు పర్ఫార్మెన్స్ రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం రెస్లింగ్లో బాడీ వెయిటే తలమానికం. కాబట్టి ఖచ్చితంగా డైటీషియన్ యొక్క గైడ్లైన్స్ ఫాలో అయ్యి మనము డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైట్లో మీరు చూస్తారైతే పాలు తాగాలి, నెయ్యి తినాలి. అదేవిధంగా కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది కదా సార్? వెయిట్ గెయిన్ ఎవరికంటే వెయిట్ ప్రాబ్లం ఉంది వాళ్ళు తక్కువ మోతాదులో తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే చెప్పండి సార్ ఒకసారి. బ్రేక్ఫాస్ట్లో మనము బటర్ తీసుకుంటారు, దాని తర్వాత బ్రెడ్, బటరు, జామ్ తీసుకుంటారు, బాయిల్డ్ ఎగ్ తీసుకుంటారు, ఒక బనానా తీసుకుంటారు, తర్వాత 250 ml మిల్క్ తాగుతారు. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో ఉండాలి అది. అదే లంచ్లో వచ్చేసరికి ఖచ్చితంగా పల్సెస్ ఉండాలి. అంటే దాల్, గట్టిగా పాలకూర దాల్ కానీ, పాలక్ దాల్ కానీ, లేదా కుకుంబర్ దోసకాయ దాల్ కానీ, అటువంటి టమాటో దాల్ కానీ అటువంటిది ఉండాలి. తర్వాత లీఫీ కర్రీ ఉండాలి, పాలకూర కానీ, తోటకూర కానీ. తర్వాత కర్రీ, ఇక్కడ ఏముందంటే కర్రీ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. తర్వాత దాంతోపాటు మళ్ళీ ఒక ఫ్రూట్ కూడా ఇస్తారు లంచ్లో. ఒకరోజు బనానా, ఒకరోజు యాపిల్, అట్లా ఫ్రూట్ కూడా లంచ్ చేసిన తర్వాత తినాలి. ఇంకా మళ్ళీ రాత్రికి వచ్చేసరికి, డిన్నర్కి వచ్చేసరికి, అంటే ఈ డిన్నర్ కంటే ముందు ప్రాక్టీస్ అయిన తర్వాత ఖచ్చితంగా బాదాం జ్యూస్ తాగాలి, 5 or 6 ఆ టైంకి ఫ్రూట్ జ్యూస్ తాగాలి ఖచ్చితంగా. దాని తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని తర్వాత డిన్నర్కి వెళ్ళాలి. డిన్నర్కి వెళ్ళిన తర్వాత డిన్నర్లో ఖచ్చితంగా నాన్ వెజ్ తినవలసిన అవసరం ఉంది. ఓకే, నాన్ వెజ్ తినని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వెజిటేరియన్ కూడా తినొచ్చు. లైక్ పన్నీర్ తినాలి, మీల్ మేకర్ తినాలి, రాజ్మా తినాలి. ప్రోటీన్ ఫుడ్ బాగా ఉన్నది దీంట్లో ఉంటుంది, అది తినాలి వెజిటేరియన్ వాళ్ళకి. నాన్ వెజ్ వాళ్ళు ఖచ్చితంగా చికెన్, మటన్, ఫిష్ ఇది తినవలసిన అవసరం ఉంది. మళ్ళీ రాత్రి కూడా మనం డిన్నర్ అయిన తర్వాత పాలు తాగి పడుకోవడం కూడా చాలా మంచిది. ఓకే, రైస్ తీసుకోవచ్చా సార్ డిన్నర్లో? జనరల్గా ఏంటంటే రెస్లర్స్ చాలా తక్కువ రైస్ తినాలి. ఒక బౌల్, మన కర్రీ బౌల్ ఉంటుంది కదా, అంత రైసే తినాలి. ఎక్కువ మటుకు చపాతీలు తినే అలవాటు చేసుకోవాలి. ఓకే, చపాతీస్ ఉండాలి. రైస్ కన్నా కూడా చపాతీస్ తిన్నట్టయితే మనకు వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో చపాతీ తింటాను బాగా, రైసు బాగా తింటానంటే ఇక వెయిట్ కంట్రోల్ దగ్గర మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మన బాడీ వెయిట్కి తగ్గట్టు మనం డైట్ తీసుకోవాలి. మార్నింగ్ లేవడం సార్, లెగడము ఖచ్చితంగా 5 వరకు లెగాలి. 5కి లేచి మనం 6 కల్లా గ్రౌండ్లో ఉండాలి. ఉదయం 6 నుంచి 9 వరకు వర్కౌట్ ఉంటుంది. మళ్ళీ తర్వాత సాయంత్రం 4 నుంచి 7 వరకు వర్కౌట్ ఉంటుంది. ఓకే, తర్వాత స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు. రెజ్లింగ్ ప్రాక్టీసే సార్? రెజ్లింగ్ ప్రాక్టీసే, ట్రైనింగ్ అదే. కోచ్ షెడ్యూల్ ఇస్తాడు, ఆ షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో ఈ విధంగా ఫాలో అవుతేనే ఖచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుంది, లేదంటే కష్టం. ఓకే, అది.
చాలా వరకు పోటీ చేయకుండా వాళ్ళు రెజ్లింగ్ చేయడము, అంటే ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు, ఆ తర్వాత జాబ్లెస్ ఎట్లా అవుతూ ఉంటారు స్పోర్ట్స్ కోటాలో. అది ఎలా ఉంటుంది సార్? జనరల్గా పోటీ పడకుండా ఎవరికి కూడా జాబులు రావు, స్పోర్ట్స్ కోటా రాదు, అది ఇవ్వరు. ఇప్పుడు మన దగ్గర స్పోర్ట్స్ కోటా GOMS నెంబర్ 74 ఉంది. దానికి ప్రకారంగా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. అది ఎవరికంటే ఇప్పుడు ఒలింపిక్స్లో పథకం తెచ్చిన వాళ్ళకి మనం గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఇస్తాం ఖచ్చితంగా. అదే వారికి ఇంటర్మీడియట్ ఉన్నా చెల్లుతుంది, తర్వాత డిగ్రీ చేసుకుంటారు. సో చదువు కూడా ఉండాలి, మళ్ళీ ఒలింపిక్లో మెడల్ అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. సో ఖచ్చితంగా GOMS నెంబర్ 74 ప్రకారము గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఖచ్చితంగా ఒలింపిక్స్ కానీ, వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, ఏషియన్ ఛాంపియన్షిప్ కానీ ఇటువంటి పోటీలలో మనకు పథకాలు తెచ్చినట్టయితే, ఖచ్చితంగా మనకు పథకాలు లేదా పాల్గొన్నట్టయితే మనకు గ్రూప్ 1 గ్రూప్ 2కి అవకాశం ఉంటుంది జాబ్కి. ఓకే, మనము ఉదాహరణ PV సింధుకి మనం గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చాము. ఎలా ఇచ్చాము? ఏపీ వాళ్ళు ఇచ్చారు, ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఒలింపిక్స్లో అలాట్ చేశారు డైరెక్ట్. ఒలింపిక్స్లో పాల్గొని పథకం తెచ్చింది కాబట్టి తనకు ఖచ్చితంగా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న ఇటీవలే అసెంబ్లీలో ఇది రెజల్యూషన్ పాస్ చేశారు. ఏమనంటే మనము క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అతనికి, మళ్ళీ నిఖత్ జరీన్కి, మొహమ్మద్ సిరాజ్ కూడా గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలి. నిఖత్ జరీన్ బాక్సర్కి, వరల్డ్ ఛాంపియన్కి, తనకు కూడా గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలని మొన్న అసెంబ్లీ సమావేశాల్లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అది చూడాలి మరి, అదొక మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇట్లా క్రీడాకారులను ప్రోత్సహించినట్టయితే రాబోయే రోజులలో మన దగ్గర కూడా చక్కటి అంతర్జాతీయ క్రీడాకారులు రావచ్చు, మనకు కూడా పథకాలు రావచ్చు. రేపు మనం ఒలింపిక్స్లో కూడా భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఉండొచ్చు. ఓకే, ఇది కనుక ఖచ్చితంగా జాబ్ ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇది మంచి శుభ పరిణామం. రైట్. ఏదైతే వినేష్ ఫోగాట్ విషయంలో జరిగినటువంటి ఆ పరిణామాన్ని నెక్స్ట్ అంటే ఉన్నటువంటి రెజ్లర్స్ ఏం నేర్చుకోవాలి సార్? ఒకటే నేర్చుకోవాలి, బాధ్యత నేర్చుకోవాలి. మన యొక్క బాధ్యత విస్మరించకూడదు. మనం ఒకటే ఆలోచించాలి, ఈరోజు మన కోసం మనం చేయడం లేదు, మనం దేశం కోసము పాటుపడాలి. దేశము మన వైపు చూస్తుంది. దేశము, మన రాష్ట్రము, మన తల్లిదండ్రులు వీరందరూ కూడా మన పైన జవాబుదారీగా ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ మనము ఖచ్చితంగా మనం జవాబుదారీతనంతో బాధ్యతగా ఉండి మనం ఇది చేయాలి స్పోర్ట్స్. ఎందుకంటే దేశభక్తిని చాటే వేదిక ఏదైతే ఉందంటే ఒకటి క్రీడలు. సో క్రీడలు దేశభక్తిని చాటుతుంది కాబట్టి ఖచ్చితంగా క్రీడాకారుడు బాధ్యతగా మెలగాలి. ఎప్పుడు కూడా మనం రాష్ట్రానికి, మన దేశానికి పథకం తెచ్చే బాధ్యత తన భుజస్కంధాలపైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా మెలిగినట్టయితే ఖచ్చితంగా దేశానికి అతను వన్నె తెచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ధన్యవాదాలు. రైట్.